హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆఫ్ఘనిస్తాన్లో మారణకాండ ఎంత భయానకంగా ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఆఫ్ఘనిస్తాన్లో గనక అవకాశం ఇచ్చి మీరు వేరే ఏ దేశానికైనా సరే వెళ్ళొచ్చు అని చెప్పారనుకోండి, ఆఫ్ఘనిస్తాన్లో ప్రస్తుతం తాలిబాన్లు తప్ప మిగతా దేశం మొత్తం ఖాళీ అయిపోతుంది. ఏదో ఒక దేశానికి వెళతాం, కూలీ నాలి చేసుకుంటూ బతుకుతాం, మాకింత ముద్దపడేయండి తిని బతుకుతాం, కాయకష్టం చేసుకొని బతుకుతాం తప్ప ఈ దేశంలో మాత్రం మేము ఉండం బాబోయ్ ఉండలేము అని తాలిబాన్లు తప్ప మిగతా ఆఫ్ఘనిస్తాన్ దేశం మొత్తం ఖాళీ అయిపోతుంది. ముందు మహిళలు పారిపోతారు అక్కడి నుంచి, ఆ తర్వాత పురుషులు కూడా లైన్ కడతారు, పిల్లలు వెళ్ళిపోతారు, ఒక్కరుండరు అక్కడ. అంటే అంత భయానకమైనటువంటి చట్టాలను వాళ్ళు మతం పేరిట ప్రవేశపెట్టి స్వేచ్ఛను స్వాతంత్రాన్ని కాలరాచి తుపాకీ నీడన బతుకీడ్చే విధంగా తయారు చేస్తారు ఆఫ్ఘనిస్తాన్లో. మరి ఆ పరిస్థితి భారతదేశంలో ఎప్పుడైనా ఉందా అని ప్రశ్న వేసుకుంటే, భారతదేశంలో గత 1000 సంవత్సరాలలో దాదాపు 700-800 సంవత్సరాల పాటు అదే పరిస్థితిని మనం చూసాము. అంత భయానకంగా ఉండేది భారతదేశంలో. అసలు ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టి ఎక్కడికైనా పారిపోవాలి, కానీ ఎక్కడికి పారిపోవాలో తెలీదు. అలాంటి భయానకమైన భయోత్పాతమైన వాతావరణం మన భారతదేశంలో ఉండేది. దాని గురించి మనం ఈ వీడియోలో విశ్లేషించుకోబోతున్నాం. ఈ వీడియో మీరు ఓపెన్ చేశారు చూసారా ఆసక్తిగా, మీ అందరికీ నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. వీడియో సంపూర్ణంగా వినండి, కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఆలోచించండి, వీడియో నచ్చితే లైక్ కొట్టండి, టీమిక్స్చర్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అవ్వడంతో పాటు బెల్ బటన్ కూడా మీరు నొక్కుతారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో రాస్తున్న వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఉన్నాను, ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. ఇక విషయానికి వస్తే, భారతదేశం మొత్తం గురించి ఎందుకండి, మన తెలుగు ప్రాంతాల గురించి మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాయలసీమ 3 కలిపి ఉన్నటువంటి తెలుగు నాడు గురించి మనం మాట్లాడుకుందాం. ఆంధ్రుల సాంఘిక చరిత్ర అని ఒక ఉద్గ్రంథం రచించారు సూరవరం ప్రతాపరెడ్డి గారు. ఆయన విగ్రహం ట్యాంక్ బండ్ మీద ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. ఆయన రచించిన ఆంధ్రుల సాంఘిక చరిత్ర ఇప్పటికీ దాదాపు మన తెలుగు సంబంధించినటువంటి ప్రతి యూనివర్సిటీలోనూ మన తెలుగు వాళ్ళ చరిత్రను అధ్యయనం చేయాలన్నా, మన తెలుగు వాళ్లకు సంబంధించిన ఆచార వ్యవహారాలు, సాంఘిక పద్ధతులు గత 1000 సంవత్సరాలలో ఏమేమయ్యాయి అనేవి అధ్యయనం చేయాలన్నా ఆయన రచించిన ఉద్గ్రంథాన్ని పక్కన పెట్టుకొని మరీ అధ్యయనం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన అన్ని గ్రంథాలు అధ్యయనం చేసి ఒక రీసెర్చ్ ఓరియంటెడ్ అనాలిసిస్ ఇస్తూ ఆంధ్రుల సాంఘిక చరిత్ర గ్రంథాన్ని ఆయన రచించారు. దానికి ఆయన ఎంతో కష్టపడ్డారు. దాంట్లో ఆయన ఒక మాట అంటారు, నాకు ఇంకా బాగా గుర్తు. ఏమంటారంటే, తురుష్కులు, నిజానికి ఆయన తురకలు అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగించారు ఆ గ్రంథంలో. సరే, నేను తురుష్కులు అంటాను నేను నేరేట్ చేస్తూ ఉన్నప్పుడు. తురుష్కులు మన భారతదేశం మీదకి దండెత్తి వచ్చి ఉత్తర భారతదేశంలో అతి భయానకమైన వాతావరణాన్ని, భయోత్పాతాన్ని సృష్టించారు, అతి దారుణాలకు ఒడిగట్టారు, దేవాలయాలు ధ్వంసం చేశారు, మహిళలను చెరిచారు, పురుషులు అందరూ పారిపోయేలా చేశారు. భయం 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 ఎక్కడ చూసినా. అలా బతుకుతున్నటువంటి పరిస్థితి, అంత భయానకంగా ఉత్తర భారతదేశంలో పరిస్థితి ఉంటే మన తెలుగు వాళ్లకు తురుష్కులు ఎంత దారుణాలు చేస్తారో అసలు అర్థం కూడా అయ్యేది కాదు. ఎందుకు అనంటే, ఆ రోజుల్లో ఉన్నటువంటి కమ్యూనికేషన్ వ్యవస్థ అలా ఉంది. దానికి తోడు మన తెలుగునాట కాకతీయ సామ్రాజ్యము అఖండమై వెలుగొందుతోంది. గణపతి దేవుడు, ఆ తర్వాత రాణి రుద్రమదేవి పటిష్టమైన కోటలను నిర్మించి అత్యద్భుతంగా పరిపాలించారు. వరంగల్లును రాజధానిగా చేసుకుని పరిపాలించిన కాకతీయుల గురించి ఆలోచిస్తే అండి, చాలా పెద్ద సామ్రాజ్యం కాకతీయులది. కేవలం వరంగల్ కాదు, వరంగల్ అనేది వాళ్ళ రాజధాని. భారతదేశానికి ఢిల్లీ రాజధాని ఎలాగో కాకతీయ సామ్రాజ్యానికి వరంగల్ రాజధాని, కానీ అది చాలా పెద్దది. ప్రస్తుతం మ్యాప్ తీసుకొని చూస్తే తెలంగాణ మొత్తం ఉంటుంది కాకతీయ సామ్రాజ్యంలో, ఆంధ్రప్రదేశ్లో చాలా భాగం ఉంటుంది, రాయలసీమలో చాలా భాగం ఉంటుంది. అంతవరకు విస్తరించి ఉంది కాకతీయ సామ్రాజ్యం. వాళ్ళందరూ కూడా కాపాడుతూ ఉండేవాళ్ళు. రాణి రుద్రమదేవి పోయిన తర్వాత ప్రతాపరుద్రుడు వచ్చాడు, ఆమె మనుమడు మహాపరాక్రమవంతుడు. కానీ తురుష్కులు ఎదుర్కొన్నటువంటి యుద్ధ పద్ధతులు మహాభయానకంగా ఉండేవి. వాళ్ళు సైనికులతో మాత్రమే యుద్ధం చేయడం కాదు, గ్రామాల మీద పడి పంట పొలాలను నాశనం చేసేవాళ్ళు, బావులలో ఏంటేంటో కలుపుతూ ఉండేవాళ్ళు. వాళ్ళ యుద్ధ పద్ధతులే వేరు, మంచి చెడు అంటూ ఏం లేదు, మహాకర్కశంగా ఉండేవాళ్ళు. బాహుబలిలో కాలకేయులు అని, పార్ట్ 2లో పిండారులో ఎవరినో చూపిస్తుంటాడు చూడండి, అంత భయానకంగా ఉండేది. వాళ్ళు వచ్చారంటే పరిస్థితి, ఆలయాలు ధ్వంసం చేయడము, సంపదను దోచుకోవడము. అంటే రాజుల మధ్య యుద్ధంలా ఉండేది కాదు. రౌడీగాళ్ళు, గూండాగాళ్ళు వచ్చి ఊళ్ళ మీద పడి నాశనం చేస్తే ఎలా ఉండేదో ఆ స్థాయిలో సైన్యాన్ని తీసుకొచ్చి నాశనం చేస్తూ ఉండేవాళ్ళు. ప్రతాపరుద్రుడు ఒకసారి ఓడించి పంపించాడు.
మరోసారి మళ్ళీ సైన్యాన్ని వెంటబెట్టుకొని వచ్చారు. ఇక వీళ్ళతో కాదు అని వాళ్ళతో సంధి చేసుకుని వాళ్ళకి కావాల్సినన్ని డబ్బులు, బంగారం పెట్టెల నిండా పెట్టి తీసుకొని వెళ్ళండయ్యా, ప్రజలను ఇబ్బంది పెట్టకండి అని చెప్పాడు. తీసుకొని వెళ్ళినట్టే వెళ్ళారు. మళ్ళీ సందు చూసుకొని వచ్చి పడ్డారు. మహారాష్ట్ర ప్రాంతంలో దేవగిరి యాదవరాజులు అని చెప్పి ఉండేవాళ్ళు. వాళ్ల వల్ల కూడా కాస్తో కూస్తో భారతదేశంలో భారతీయ సనాతన ధర్మం అనేది చెక్కు చెదరకుండా నిలబడి ఉండేది. దక్షిణ భారతం గురించి మాట్లాడుతున్నాను. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ దాటితే కదా అప్పుడు తమిళనాడు దగ్గరికి వెళ్ళేది ఆ తురుష్కులు. పాండ్యరాజ్యమో చోళరాజ్యమో అక్కడికి వెళ్ళాలంటే. సో ఉత్తర ప్రాంతంలో, ఉత్తర భారతదేశంలో అతి భయానకమైన భయోత్పాతాన్ని సృష్టించి మెల్లిగా దక్షిణ భారతదేశం వైపు వచ్చారు. అలావుద్దీన్ ఖిల్జీ మాలిక్ కాఫూర్ అనేవాడిని ఒకడిని పెట్టుకున్నాడు. వాణ్ణి ప్రయోగించాడు. అతి భయానకంగా యుద్ధాలు చేస్తూ, దేవాలయాలు ధ్వంసం చేస్తూ, దేవాలయాలలో విగ్రహాల ముక్కులను సుత్తులతో పగలగొడుతూ, దేవాలయాలను బద్దలు కొడుతూ, స్త్రీలను చెడగొడుతూ, డబ్బులెత్తుకుపోతూ ఇలా యుద్ధం చేసుకుంటూ వచ్చారు. అప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఉన్న వాళ్లకు, అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాయలసీమ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి అర్థం అయ్యింది ఇంపాక్ట్ ఎంత భయానకంగా పడిందంటే. ఇప్పుడు తాలిబాన్లు ఎలాంటి పని చేస్తున్నారో అంతకంటే భయానకమైన పని. తెలంగాణలో దాదాపు 100% ఇంపాక్ట్ పడింది తురుష్కుల వల్ల. ఆ తర్వాత 1948 దాకా అంతే భయానకంగా ఉంది. నిజాం పరిపాలనలో రజాకార్లు అనే పేరు మీద ఎంత దారుణంగా ప్రవర్తించారో అవన్నీ తెలంగాణ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి తెలుసు. ఇక రాయలసీమ ప్రాంతంలో ఉన్న వాళ్ళ మీద కూడా చాలా ఇంపాక్ట్ పడింది. చాలా చాలా కష్టపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో కొంత భాగం వరకు దాని ఇంపాక్ట్ కనిపించింది. రెడ్డి రాజ్యం అని చెప్పి కాకతీయ సామ్రాజ్యం తర్వాత ఒక రాజ్యం ఏర్పడింది. దాదాపు 100 సంవత్సరాల తర్వాత కొండవీటి రెడ్డి రాజులు పరిపాలించారు. అలా కాస్త మళ్ళీ హైందవ ధర్మాన్ని చెక్కు చెదరకుండా రెడ్డి రాజులు కాపాడారు. ఆ తర్వాత విజయనగర సామ్రాజ్యం ఉద్భవించింది. వారందరూ వచ్చిన తర్వాత మళ్ళీ పటిష్టంగా భారతీయ సనాతన ధర్మం చెక్కు చెదరకుండా నిలబడి ఉంది. ఎప్పుడైతే దక్షిణ భారతదేశంలో విజయనగర సామ్రాజ్యం పతనమయ్యిందో ఇక అప్పటి నుంచి కష్టాలకు కొదువే లేదు. అప్పటికే రక్తసిక్తమైపోయింది తెలుగునాడు. అలావుద్దీన్ ఖిల్జీ, ఆ తర్వాత తుగ్లక్ సేనలు చేసిన దారుణాలు అన్నీ ఇన్ని కాదు. ఆ తర్వాత బహమనీ సుల్తానులు, ఇక ఆ తర్వాత నిజాములు, ఇక ఎంతమంది అని చెప్పమంటారండి. వాళ్ళ ఆలోచన విధానం దాదాపు ప్రస్తుతం తాలిబాన్లకున్న ఆలోచన విధానమే. 10 సంవత్సరాల వయసు దాటిన అమ్మాయి కనిపించిందంటే చాలు, ఆ అమ్మాయిని చంపరు. ఆ అమ్మాయిని వాళ్లలో ఉండే సైనికులకో వాళ్ళకో ఇచ్చి పెళ్లి చేస్తారు. వాళ్ళకి పిల్లలు పుడతారు, మతం మార్చేస్తారు. ఆ పుట్టే పిల్లలు కూడా ఏముందండి అదే మతాన్ని స్వీకరించాల్సి ఉంటుంది. ఆ పేర్లు పెట్టేస్తారు. అలా ఒక 3-4 జనరేషన్స్ అయిపోయింది అనుకోండి, ఇంకేం జరుగుతుంది? ఇలా మన భారతదేశంలో అతి దారుణంగా వ్యవహరించారు తురుష్కులు. కేవలం ఇప్పుడు నేను చెప్తున్నవి మన చరిత్రకారులు రచించినవే కాదు. వాళ్ల చరిత్రకారులు, ముస్లింల చరిత్రకారులు రచించినటువంటివి కూడా ఉన్నాయి. దాంట్లో నుంచి కూడా మనం ఇన్ఫరెన్స్ అనేది తీసుకోవచ్చు. మీకు ఉదాహరణకు సూరవరం ప్రతాపరెడ్డి గారు రచించిన ఆంధ్రుల సాంఘిక చరిత్ర నుంచి 1-2 నేను చెప్తాను. యుద్ధతంత్రం గురించి చెప్తూ, కాకతీయ సామ్రాజ్యం ఉన్నప్పుడు హిందువులలో శౌర్య సాహసాలున్నాయి, కానీ యుద్ధ పరికరాలను వారు కనిపెట్టింది తక్కువ. కొత్త మేలైన మారణా యంత్రాలను తురకలు ఉపయోగించిరి అనే పదాన్ని సూరవరం ప్రతాపరెడ్డి గారు వాడారు. తర్వాత యూరప్ వారు, అంటే డచ్ వారు, ఫ్రెంచ్ వారు, పోర్చుగీస్ వారు, బ్రిటిషర్స్ వాళ్ళందరూ మనపై కొత్త కొత్త మేలైన మారణ యంత్రాలను ఉపయోగించి మన దేశాన్ని గెలుచుకున్నారు. ఆంధ్రులకు, అంటే మన తెలుగు వాళ్లకు, తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ బల్లెము, కత్తియే ప్రధానమైన ఆయుధాలుగా ఉండెను. ఆనాడు ఇలాంటి పరికరాలు ఉన్నందువల్ల కోటల యొక్క అవసరం ఉండేది. గణపతి దేవుడు మొట్టమొదట వరంగల్లు కోటను కట్టెను. దానిని రుద్రమదేవి పూర్తి చేసెను. ఇది ఆయన రాసిన వాక్యాలు నేను చదువుతున్నది. దాని మీద నేను విశ్లేషణ ఇస్తున్నాను కొంత. రాణి రుద్రమదేవి అద్భుతమైన కోటలు కట్టించింది. ఆ తర్వాత అలావుద్దీన్ ఖిల్జీ 1296లో మాలిక్ కాఫెర్ అనే సేనానిని ఉపయోగించి వరంగల్లు మీద దాడి చేయమని చెప్పి ప్రయోగించాడు. ఓరుగల్లు కోట నుండి ముట్టడి వేసిన తురకలపై నిప్పుతో కరిగిన వేడి ద్రవమును పోయిచుండిరి. ఎవరు? మనవాళ్ళు. తురకలు మాంజనీకులు ఉపయోగించిరి. మాంజనీకులు అనే ఆయుధాలను వాళ్ళు ఉపయోగించారు, యంత్రాలు లాంటివి. ఓరుగంటి వారు అరద్దలు ఉపయోగించిరి. ఈ రెండును రాళ్లు రువ్వుటకై ఏర్పాటు చేసిన వడిసెల వంటివై ఉండెను. అప్పటి ముస్లిం రాజుల యొక్క చరిత్రకారుడు కుస్రు ఆయన రాశాడు ఏమనంటే, ముసల్మానుల రాళ్లు వేగముగా ఆకాశమందు ఎగురుచుండెను. హిందువులు విసిరే గుండ్లు బ్రాహ్మణుల జందెముల నుండి విసరబడిన వాని వలె బలహీనములై ఉండెను. ఇది ఆయన రాశాడు. అంటే మొత్తానికి రకరకాల ఆయుధాలు అవన్నీ తీసుకొచ్చి మన దేశాన్ని విధ్వంసం చేశారు, కోటలను విధ్వంసం చేశారు.
ఇప్పటికీ అండి గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్లో వస్తుంది విలస తామ్ర శాసనము. దాని గురించి చాలా ప్రశ్నలు ఉంటాయి. మన తెలుగు చరిత్ర గురించి అధ్యయనం చేసేటప్పుడు ప్రోలయ నాయకుడు వేయించినటువంటి విలస తామ్ర శాసనం, అందులో అప్పటి పరిస్థితుల గురించి వివరిస్తూ ఏమన్నారంటే అండి, పాపులైన యవనులు, నిజానికి యవనులు అనే పదాన్ని ఉపయోగించారు, కానీ ఆయన చెప్తున్నది ఎవరి గురించి అంటే తురుష్కుల గురించి, ఖిల్జీలు తుగ్లక్కులు వాళ్ళ గురించే. పాపులైన యవనులు బలాత్కారముగా వ్యవసాయము చేసినందువలన పంట పర్యాయములు లాగుకొనుట చేత దరిద్రులు ధనికులు అన్న భేదము లేక రైతు కుటుంబాలెల్లా నాశనమైపోయాయి. ఆ మహా విపత్ కాలమున ధనము భార్య మొదలగు దేని అందును ప్రజలకు స్వాయత్తతాభావము పోయినది. అంటే ఈమె నా భార్య, ఇది నా డబ్బు అనే సొంతము అనే కాన్సెప్టే పోయింది అని చెప్పి రాశాడండి సురవరం ప్రతాపరెడ్డి. అంటే ఏం చేస్తారు వాళ్ళు, అమ్మాయిలను ఎత్తుకుపోతారు, మగాళ్ళని చంపేస్తారు, అమ్మాయిలను ఎత్తుకుపోతారు, వాళ్ళకి పిల్లల్ని కంటారు, ఆ పిల్లలకు వీళ్ళ పేర్లు పెట్టేస్తారు. ఇది జరుగుతూ ఉందన్నమాట. ఇప్పుడు తాలిబాన్లు చేస్తున్నది అదే. అక్కడ కళ్ళు త్రాగవలను, స్వచ్ఛంద విహారము చేయవలను, అంటే ఎవడైనా సరే వాడు ఇష్టం వచ్చినట్టు వాడు తిరగాలి, క్రమశిక్షణ అనేది లేకుండా పోయింది. బ్రాహ్మణులను చంపవలెను, వాళ్ళు పెట్టుకున్నారు రూలు. ఎందుకు అనంటే బ్రాహ్మణులు ఎక్కువగా వేదాధ్యయనం చేస్తూ ఉంటారు, రామాయణ మహాభారతాలు అధ్యయనం చేస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు కాబట్టి నలుగురికి. వాళ్ళని చంపేశారనుకోండి ఇక చెప్పేవాడు కూడా ఉండడు. అందుకని బ్రాహ్మణులను చంపవలెను, వాళ్ళు పెట్టుకున్నారనమాట. ఇదంతా విలస తామ్ర శాసనంలో ఉంది. ఇది యవనాధముల వృత్తి అని చెప్పి రాశాడు సురవరం ప్రతాపరెడ్డి. రెడ్డి సంచిక పేజ్ నెంబర్ 11లో ఉంటుంది. ఇక ఈ భూమి మీద ప్రాణిలోకము బ్రతుకుటెట్లు అని చెప్పి అన్నాడండి. వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తుంటే ఎలా బతకాలి? ఈ విధంగా రాక్షసుల వంటి తురుష్కుల వలన పీడింపబడిన త్రైలింగ దేశమును రక్షించు వారెవరును మనస్సునకు కూడా తట్టక కార్చిచ్చు చుట్టుకున్న అడవి వలె సంతపించిపోయినది అని చెప్పి రాశాడు. త్రైలింగ దేశము, త్రిలింగ దేశము అంటే ఏ దేశం అండి? మనదే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాయలసీమ ఇవన్నీ కలగలిపి ఉన్నటువంటి మన తెలుగునాడు. ఏమైందంటే రాక్షసుల్లాగా ప్రవర్తిస్తున్న ఆ తురుష్కుల వల్ల పీడింపబడి రక్షించేవాడెవడు లేక, ఎవడు రక్షిస్తాడో కనీసం మనసులో ఊహ కూడా రాలేక, ఆ మధ్య కాలిఫోర్నియాలో అడవులు తగలబడ్డాయే మంటకు, కార్చిచ్చు, అలా ఆంధ్రదేశం అంతటా పరితపించిపోయింది కార్చిచ్చు చుట్టుకున్న అడవిలాగా అని చెప్పి రాశారు. మహమ్మదీయులు వచ్చినారనే వార్త వినగానే దుర్గాధిపతులు అశ్వభటాకులమైన దుర్గములు వదిలి భయపడి అడవుల పాలగుచుండిరి అని చెప్పి రాశాడు. ఇవన్నీ కూడా ఆ కాలపు శాసనాలలో దొరికాయి. వాళ్ళు వచ్చారంటే చాలు అంత భయానకంగా సామంతరాజులు కూడా కోటలు వదిలిపెట్టి పారిపోయినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు అంత టెర్రర్ సృష్టిస్తారు. ఆ తర్వాత ప్రోలయ నాయకుడు అని చెప్పి వచ్చాడండి, రెడ్డి రాజ్యం స్థాపించాడు. దానివల్ల కాస్తో కూస్తో మళ్ళా గాలి పీల్చుకుంది తెలుగు ప్రాంతం. అలాగే వెలమ రాజులు రాచకొండ, దేవరకొండ కోటలలో తెలంగాణను పరిపాలించారు. రెడ్లేమో తూర్పు వైపు తీరాన్ని గుంటూరు, కర్నూలు, నెల్లూరు ఆ జిల్లాలలో రాజ్యం చేశారు. రెడ్డి, వెలమ, రాచవారు అనే 3 తెగలకు నిరంతరం వైరం ఉండేది. అదొక పెద్ద సమస్య మన దగ్గర. ఇక విజయనగర సామ్రాజ్యం వచ్చిన తర్వాత అండి మళ్ళీ కాస్త హైందవ ధర్మం అనేది కాస్త గాలి పీల్చుకుంది. నిజానికి హరిహరరాయలు, బుక్కరాయలు అని చెప్పి వారి ద్వారా విజయనగర సామ్రాజ్యం అనేది స్థాపించబడింది. 1565లో తల్లికోట లేకపోతే రాక్షస తంగడి యుద్ధము అని చెప్పి అంటారు. 1565లో ఎప్పుడైతే ఆ రాక్షస తంగడి యుద్ధం జరిగిందో ఇక అక్కడి నుంచి అతి భయానకంగా తయారయ్యింది. నిజానికి 1600 వరకు ఆంధ్రప్రదేశ్లో, నేను ఆంధ్రప్రదేశ్ అంటున్నానంటే తెలంగాణ, రాయలసీమ మొత్తం మ్యాప్ ఊహించుకోవాలండి మీరు, పదే చెప్తున్నాను. 1600 సంవత్సరం వచ్చే వరకు ఆంధ్రదేశంలో ఒక్క గోల్కొండ సుల్తానులు తప్ప తక్కిన తురకలెవ్వరును రాజ్యము చేయలేదు అని చెప్పి రాశారు సురవరం ప్రతాపరెడ్డి గారు. గోల్కొండ సుల్తానులు షియాలు అగుట చేతను వారి ఆధిక్యం ఇప్పటికీ తెలంగాణములో వలనే ఉండినందునను వారికి ప్రక్కననే ప్రబల విజయనగర చక్రవర్తులు ఉండుట వలన ఆంధ్రులను దుష్టముగా పరిపాలించిన వారు కాదు అన్నాడు. నిజానికి తెలంగాణ ప్రాంతంలో అప్పటికే గోల్కొండ సుల్తానులు జెండా పాతినప్పటికీ పక్కనే విజయనగర సామ్రాజ్యం ఉంది. ఆ దెబ్బకు భయపడేవాళ్ళు గోల్కొండ నవాబులు. ఇక హిందువుల జోలికి రావాలంటే కాస్తో కూస్తో జంకుతూ కాస్త జాగ్రత్తగా ప్రవర్తిస్తూ ఉండేవారు. కానీ ఎప్పుడైతే తల్లికోట యుద్ధం జరిగిందో, అందులో విజయనగర సామ్రాజ్యం ఇక అంతమైపోయిందో, అప్పటి నుంచి తురుష్కుల విజృంభణము ఆంధ్రప్రదేశ్లో ఎక్కువైపోయింది, తెలుగు ప్రాంతంలో ఎక్కువైపోయింది. అంటే ముందు కాకతీయులు, విజయనగర చక్రవర్తులు, రెడ్డి రాజులు వీళ్ళందరినీ నిరోధిస్తూ వచ్చారు. అందువలన కాస్తో కూస్తో పరిస్థితి బాగుండేది. అయితే కాకతీయులు, విజయనగర చక్రవర్తులు, రెడ్డి రాజులు వీళ్ళందరినీ నిరోధిస్తూ ఉండడం వలన
తెలుగు సీమలోకి రానివ్వకుండా అడ్డుకోవడం వలన ఆంధ్రులకు ఉత్తర హిందూస్థానము అన్నాడండి. అంటే ఉత్తర భారతదేశంలో ఉండే హిందువులకు ఎలాంటి కష్టాలు కలుగుతున్నాయో తెలుగు ప్రాంతంలో ఉండే వాళ్లకు తెలియకుండా పోయింది. అది పరిస్థితి. ఎప్పుడైతే వాళ్ళు వచ్చి తెలుగు ప్రాంతంలో పడ్డారో అప్పుడు అర్థమైంది ఎంత భయానకంగా ప్రవర్తిస్తారో. ఇక 1600 తర్వాత అండి 150 సంవత్సరాల వరకు, అంటే 1750 వరకు తురుష్కుల యొక్క దాడులు ఎక్కువైపోయి కర్నూలు, కడప, గుంటూరు నవాబులు ఏర్పడ్డారు. ఇక ఆ తర్వాత పిండారీలు, దోపిడీగాళ్లు, తురుష్కుల దండ్లు ఎక్కువైపోయి జనాలను హింసించడము, దోచుకోవడము, స్త్రీలను చెరచడము, గుళ్లను కూలద్రోయడము, అతి భయానకమైన ఘోరాలు చేస్తే ఏం చేస్తారండి తెలుగు వాళ్ళు? హాహాకారాలు చేసి బాధపడడం తప్ప ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. ఆ బాధలన్నీ మనకు పద్యాలలోనూ, కావ్యాలలోనూ, ప్రబంధాలలోనూ, చాటువులలోనూ మనకు కనిపిస్తూ ఉంటాయి. గోగులపాటి కూర్మనాథుడు అని చెప్పి ఒక కవి విశాఖపట్నం ప్రాంతంలో ఈ తురుష్కుల దండు ప్రవేశించి అక్కడ బీభత్సాలు చేస్తూ ఉంటే సింహాద్రి నరసింహస్వామిని చాలా రకాలుగా తిట్టుకుంటూ సింహాద్రి నారసింహ శతకాన్ని వ్రాశాడు. ఆ కవి 1700 నుంచి 1750 మధ్యలో జీవించినటువంటి కవి. ఆ తురుష్కుల దండ్లు పొట్నూరు, భీమసింగి, జామి, చోడవరం లాంటి ఎన్నో ప్రాంతాలలో దూరి దోచుకొని దేవాలయాలను ధ్వంసం చేస్తూ వీరవిహారం చేశారు. గోన బుద్ధారెడ్డి పేరు మీద కట్టించినటువంటి బూదుపూరు అని చెప్పి ఉంటుంది, భూత్పూర్ అంటారు, మహబూబ్ నగర్ జిల్లాలో ఉంటుంది. అక్కడ శిథిలమైపోయిన ఎన్నో ఆలయాలు కనిపిస్తాయి. వాటి మీద ఈ తురుష్కుల సుత్తె పోట్లు పడ్డాయి. ఒక దేవాలయాన్ని మసీదుగా చేసుకున్నారు. ఆ మసీదులో ఇప్పటికీ శాసనాలున్నాయి అని సూరవరం ప్రతాపరెడ్డి గారు ఆంధ్రుల సాంఘిక చరిత్రలో రచించారు. అంటే ఎన్ని ఘోరాలు, అతి భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించారు. ఈరోజు మనకు ఒక కోర్టు వ్యవస్థ ఉంది, చక్కటి పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. ఈరోజు మనకు ఒక మీడియా ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, కోర్టు వ్యవస్థ ఉంది, ప్రజాస్వామ్యం ఉంది, రాజ్యాంగం ఉంది. స్వేచ్ఛగా మనం గాలి పీల్చుకోగలుగుతున్నాం. కానీ ఒకప్పటి పరిస్థితి అలా కాదు. ఇంకా ఆంధ్రుల సాంఘిక చరిత్ర గ్రంథంలో ఒక పాయింట్ చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఏంటంటే బ్రిటిష్ వారు మన భారతదేశంలోకి ప్రవేశించేంత వరకు ఈ తురుష్కులు చేసిన దారుణాలకు గజ 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 వణికిపోతున్నారు మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు. ముఖ్యంగా మన తెలుగు ప్రాంతంలో అంత భయానకంగా ఉండేది. బ్రిటిష్ వారు అడుగుపెట్టిన తర్వాత కాస్త గాలి పీల్చుకున్నారు. బ్రిటిష్ వారు వచ్చి ఈ తురుష్కులను కంట్రోల్ చేశారు, మొత్తం కంట్రోల్ లోపలికి తీసుకున్నారు. వాళ్లను ఓడించడము, వాళ్లతో కప్పం కట్టించుకోవడం ఇవన్నీ చేశారు. కాకపోతే ఆ తర్వాత బ్రిటిష్ వారు చేసినటువంటి దారుణాలు మళ్ళీ వేరు. చాప కింద నీరులాగా వచ్చి వాళ్ళు వేరే రకంగా చేస్తారు. ఎవరైనా చంపాలనుకోండి బ్రిటిష్ వాళ్ళు, ముందు ఆ చంపాలనుకునే వాడిని, మనకు సామెత ఉంది కదా, ఒక కుక్కను చంపాలంటే ముందు అది పిచ్చిది అని చెప్పి దాని మీద ముద్ర వేయాలి. ఆ తర్వాత దాన్ని కోర్టుకు తీసుకురావాలి. ఇది పిచ్చిది, ఎవడెవడిని కరిచింది, సాక్ష్యాలు క్రియేట్ చేయాలి. అవన్నీ అయిన తర్వాత ఇప్పుడు దీన్ని చంపాలి అని చెప్పి చట్టం చేసి అలా వాడు ఉరిదీస్తాడు. వాడి పద్ధతి అదనమాట. ఎవరిది? ఆంగ్లేయుడిది. వీళ్ళ పద్ధతి ఏంటంటే చేతుల్లో ఖడ్గం ఉంటుంది, మాట్లాడుతుంది అంతే. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో మీరు చూస్తున్నారు తాలిబాన్స్, ఒరే మేము ఈ దేశంలో ఉండవురా, మేము పారిపోతాంరా, మా ఆస్తులు, మా ఇళ్ళు అన్నీ వదిలేసి కట్టుబట్టలతో పారిపోతాంరా అని చెప్పి విమానం ఎక్కి పారిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మొదటి రోజు కొద్దిమంది పారిపోగలిగారు. నెక్స్ట్ డే నుంచి ఈ తాలిబాన్స్ కాబూల్ ఎయిర్పోర్ట్ చుట్టుముట్టు తుపాకులు పట్టుకొని నిలబడ్డారు, కాల్పులు కాల్చారు. గోడ దూకి ఎవరైనా సరే పారిపోవాలి, కంచె దూకి పారిపోవాలని చెప్పి ప్రయత్నం చేసే వాళ్ళని కాలుస్తున్నారు. మహిళలను కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. కో ఎడ్యుకేషన్ ఉండకూడదు అని చెప్పి అప్పుడే ఫత్వా జారీ చేశారు. స్త్రీలను ఎంత దారుణంగా ట్రీట్ చేస్తారో ఇక చెప్పలేము. 10 సంవత్సరాలు దాటింది అమ్మాయి కంటే వాళ్ళు చదువుకోవడానికి వీల్లేదు, ఇంట్లో కూర్చోవాలి అని చెప్పి చెప్పారు. డాక్టర్ దగ్గరికి ఎవరన్నా ఒక మహిళ వెళ్ళాలి అన్నా కానీ ఆమె పక్కన ఆమె భర్తనో పిల్లోడో ఉండాలి. బయటికి వెళ్ళాలంటే భర్తనో పిల్లవాడో ఉంటే తప్ప బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితిని వాళ్ళు సృష్టిస్తారు, కాలుస్తారు. అంతేకాదు, నేను ఇంతకుముందు చెప్పాను దేవాలయాలు ధ్వంసం చేశారు అవన్నీ వీడియోలో. ఆఫ్ఘనిస్తాన్లో మీరు చూడొచ్చండి, 1990 నుంచి 2002 మధ్యలో ఎన్ని బుద్ధ విగ్రహాలను ధ్వంసం చేశారో తెలుసా? బామియన్ బుద్ధ విగ్రహాలు అని చెప్పి పెద్ద పెద్ద బుద్ధ విగ్రహాలు ఉంటాయి ఆఫ్ఘనిస్తాన్లో, గాంధార శిల్పకళ. కానీ ఆ పెద్ద పెద్ద బుద్ధ విగ్రహాలను ఎలా బద్దలు కొడతారు వీళ్ళు? తుపాకులతో గాలిస్తే పగిలిపోయే స్థాయిలో లేవవి. అంత భారీ విగ్రహాలు, స్తుతి దెబ్బలతో కొడితే ముందు వీళ్ళ చేతులు ఇరుగుతాయి, అంత పెద్దవి అవి. సో ఏం చేశారంటే మరఫిరంగులు పెట్టి దూరం నుంచి ఆ బుద్ధ విగ్రహాలను పేల్చేశారు. వాటికి ఇంకా రంధ్రాలు పడి అలా ఉన్నాయి బుద్ధ విగ్రహాలు. అంటే విగ్రహాలంటే అంత ద్వేషము, దేవాలయాలంటే అంత ద్వేషము, పరమతం అంటే అంత ద్వేషము, పరమత సహనము లేనటువంటి నీచులు ఆఫ్ఘనిస్తాన్లో ప్రస్తుతం రాజ్యం చేస్తున్నారు.
అందుకే ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల హననం ఇలా జరుగుతోంది ఏంటి ఆఫ్ఘనిస్తాన్లో అని చెప్పి తలలు పట్టుకుంటున్నటువంటి పరిస్థితి. దీనివల్ల మన భారతదేశానికి కూడా సమస్య వచ్చే అవకాశం ఉంది. ఏంటి అనంటే కశ్మీర్ను మన భారతదేశం నుంచి విడగొట్టడానికి చాలా చాలా ప్రయత్నాలు నిరంతరం చేస్తూ ఉంటారు. మన భారతదేశం పైనే ఎడం వైపు ఉన్నటువంటి ఆకుపచ్చ దేశంగాడు, అంతేకాదు మన భారతదేశం పైనే ఉన్న ఎర్రచొక్కా దేశంగాడు నిరంతరం మన భారతదేశం లోపలికి చొచ్చుకురావాలని ప్రయత్నం చేస్తుంటారు. మన వ్యవస్థలను బలహీనం చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పుడు వీళ్లకు తోడుగా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి వాడొకడు నిలబడ్డాడు. నిజానికండి మన మొట్టమొదటి పరమవీర చక్ర ఉన్నారు సోమనాథ్ శర్మ అని, నేను అంతకుముందు కూడా చెప్పాను. ఆయన మన శ్రీనగర్ను దక్కిస్తూ ఆయన అమరవీరుడైపోయాడు. 1947 నవంబర్లో జరిగింది యుద్ధము, బ్యాటిల్ ఆఫ్ బడ్గామ్ అని చెప్పి పిలుస్తారు. అందులో ఆయన అమరుడైపోయాడు. 50 మందిని తీసుకొని వెళ్ళి 500 మందిని ఆయన ఎదుర్కొన్నాడు. ఆ 500 మంది పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ ఎదుర్కొంటూ భారతదేశాన్ని కాపాడి అమరుడయ్యాడు మన పివిసి సోమనాథ్ శర్మ. అంటే అప్పటి నుంచే మన భారతదేశం మీద కన్నుంది వీళ్ళందరికీ. కాశ్మీర్ను విడగొట్టాలి, కాశ్మీర్ను విడగొట్టిన తర్వాత మళ్ళీ లోపలికి వస్తూ ఢిల్లీ దాకా రావాలి, ఒక్కొక్క ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలి అనేది నిరంతరం వీళ్ళకు ఉన్నటువంటి నీచ బుద్ధి. ఏం లేదండి, ప్రపంచంలో ఇక వేరే మతాలు బతకొద్దు, వేరే ధర్మాలు బతకొద్దు అన్నటువంటి నీచమైన బుద్ధి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ఆ మత ఛాందసవాద సంస్థలకు ఉంది. కేవలం ఆఫ్ఘనిస్తాన్లోనే కాదు, మరికొన్ని దేశాలలో కూడా ఉంది. పోయిన వారమే ఈ అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ గారు మాట్లాడుతూ తాలిబాన్ల కంటే ఇంకా పెద్ద పెద్ద ఛాలెంజింగ్వి మాకున్నాయి, ఇంకా మతపరమైనటువంటి సంస్థలు కొన్ని ఉన్నాయని ఆయన కొన్ని పేర్లు కూడా చెప్పాడు. సిరియాలోను, టర్కీలోను అక్కడక్కడ ఉన్నాయి. వాటన్నింటిని కూడా మేము తొక్కి నారదేయాల్సినటువంటి అవసరం ఉంది, అందుకే వైదొలగాము అని చెప్పి ఆయన ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. బట్ అలాంటి మత ఛాందసవాద సంస్థలు చాలా ఉన్నాయండి. నిరంతరం భారతదేశాన్ని ఏ విధంగా ముక్కలు చేద్దాం, ఏ విధంగా ఆక్రమించుకుందాం, ఏ విధంగా బలహీనం చేద్దాం, ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని బలహీనం చేద్దాం అని చెప్పి ఆలోచిస్తున్నటువంటివి చాలా ఉంటాయి. అది మనం తెలుసుకోవాల్సిన విషయము. మనం మన తెలుగునాట ఇక్కడ కూర్చొని మనం రకరకాల కార్యక్రమాలు, క్రికెట్లు మన గోలలో మనం ఉండి ప్రపంచంలో ఏం జరుగుతోందనేది మనం పెద్దగా ఆలోచించకపోతే దాని ఇంపాక్ట్ మన మీద పడిన తర్వాత అయ్యో అని చెప్పి అంటే లాభం లేదు. ఇప్పుడే మనం కొంత ఆ విషయాలను తెలుసుకొని ఉండాలి. ఏం జరుగుతోంది భారతదేశంలో, సైన్యం ఎంత కీలకమైన పాత్ర పోషిస్తోంది మన భారతదేశంలో, పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత సేవ చేస్తోంది మన భారతదేశంలో, రాజ్యాంగము ఎంత పటిష్టంగా ఉంది మన భారతదేశంలో, కోర్టు వ్యవస్థ ఎంత అద్భుతంగా ఉంది మన భారతదేశంలో, అవన్నీ మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంగా ఈ స్వాతంత్రం ఇలా రావడానికి, ఈ భారతదేశం ఇంత చక్కగా నడవడానికి ఎందరో కృషి చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ మనం ధన్యవాదాలు చెప్పుదాము. ఈ వీడియోను సంపూర్ణంగా విన్నటువంటి వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇది ఒకప్పుడు మన భారతదేశంలో పరిస్థితి, మన తెలుగునాట పరిస్థితి, అది విషయము.